హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 26th January 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. టుడే అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసినట్లయితే పద్మ పురస్కారాలు. కేంద్ర ప్రభుత్వం 76th 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి ఏటా కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగానే ఈ పద్మ పురస్కారాలను ప్రకటించడం జరుగుతుంది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ ఈ రంగాలలో పద్మ పురస్కారాలు ప్రకటించడం జరుగుతుంది. అందులో మొత్తం పద్మ అవార్డులు 139 మందికి ప్రకటించగా అందులో 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. అలాగే తెలంగాణ నుంచి ఇద్దరికి, ఒకటి పద్మవిభూషణ్, ఒకటి పద్మశ్రీ. అలాగే ఏపీ నుంచి 5 మందికి అవార్డులు వచ్చాయి. మొత్తం 139 మందిలో 7గురికి పద్మవిభూషణ్, పద్మభూషణ్ అయితే 19 మంది, పద్మశ్రీ 113 మంది. ఈ అవార్డులకు సంబంధించి కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ పోలీస్ అధికారులకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ పురస్కారం. ఇది కూడా అవార్డుకు సంబంధించిందే. తెలంగాణ శాసనసభ అలాగే పార్లమెంటు ఎన్నికల నిర్వహణలో పకడ్బందీ చర్యలు చేపట్టినందుకు 3 తెలంగాణ పోలీస్ అధికారులకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అనే అవార్డులు దక్కాయి. ఈ అవార్డులు దేనికోసం అంటే శాసనసభ అలాగే పార్లమెంటు ఎన్నికలలో పకడ్బందీ చర్యలు నిర్వహించినందుకు. ఒకటి డీజీపీ కార్యాలయానికి సంబంధించి ఏఐజీ శాంతి భద్రతల విభాగంలో రమణకుమార్కి, 2 వరంగల్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ జితేందర్ రెడ్డి, 3 ఎన్నికల సెల్ ఇన్స్పెక్టర్ తిరుపతికి. ఈ 3కి అవార్డు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీస్ అవార్డులు వచ్చాయి. 25th Januaryన మనం జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకున్న సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులను అందించడం జరిగింది. అలాగే నెక్స్ట్ చూద్దాం. 2 తెలుగువారికి జీవన రక్ష పథకాలు. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా అవార్డులు ప్రకటించడం జరిగింది. ఈ అవార్డుల నుంచి కంపల్సరీ 1-2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్కమింగ్ ఎగ్జామ్స్లలో. జీవన రక్షా పథకాలు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడే వారికి కేంద్ర హోంశాఖ ప్రకటించే జీవన రక్ష పథకాలలో తెలుగువారు 2 ఎంపిక కావడం జరిగింది. తెలుగు వాళ్ళకి 2కి వచ్చింది. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి తెలంగాణకి. ఆంధ్రప్రదేశ్ నుంచి నెల్లి శ్రీనివాసరావుకు, తెలంగాణ నుంచి బండకింది శ్రావణ్ కుమార్కు ఈ జీవన రక్ష పథకాలకు ఎంపిక అవ్వడం జరిగింది. అలాగే ఈ జీవన రక్ష పథకాలను ప్రతి ఏటా కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగానే ప్రకటిస్తారు. వీటిని కేంద్ర హోంశాఖ ప్రకటిస్తుంది. అందులో 3 విభాగాలలో ప్రకటిస్తుంది. ఒకటి సర్వోత్తమ్ జీవన రక్ష పథక్, 2 ఉత్తమ్ జీవన రక్ష పథక్, 3 జీవన రక్ష పథక్. ఇలా 3 విభాగాలలో కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పథకాలను ప్రకటిస్తుంది. అందులో 3వ విభాగమైన జీవన రక్ష పథక్లకు మన తెలుగువారిని 2ని ఎంపిక చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ జపాన్ టెక్నిక్తో స్వచ్ఛమైన గాలి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ మధ్య చూస్తున్నాము కుంభమేళా ఉత్తరప్రదేశ్లో జరుగుతుంది. ప్రయాగ్రాజ్లో ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద ఇది ఆధ్యాత్మిక సమ్మేళనం. ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ కుంభమేళకు కోట్లాదిగా జనం వస్తుంటారు. సో దీంట్లో ఇలా కోట్లాది జనంలో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా ఉండడానికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ మియావాకి అనే జపానీస్ సాంకేతికతతో ప్రయాగ్రాజ్ పరిధిలోని చిట్టడవిని తయారు చేసింది. ఒక
మియావాకి అనే జపానీస్ టెక్నిక్‌తో ఒక చిట్టడవిని తయారు చేసింది. అసలు మియావాకి అంటే ఏంటి? మియావాకి అంటే తక్కువ ప్రదేశంలోనే ఎక్కువ చెట్లను నాటడమే మియావాకి టెక్నిక్. ఇది ఒక జపానీస్ టెక్నిక్. ఇది మనకు ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్‌లో భాగంగా చాలా ఇంపార్టెంట్ మియావాకి టెక్నిక్. అలాగే నెక్స్ట్ భారతీయులను కాపాడిన అధికారికి పాక్ పౌర పురస్కారం. గతేడాది జరిగిన హజ్ యాత్రలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా దాదాపు 1,300 మంది మృతి చెందిన సమయంలో ప్రాణాలకు తెగించి యాత్రికులను కాపాడిన పాకిస్తాన్కు చెందిన అధికారి అతను ఆసిఫ్ బషీర్కు ఆ దేశం అత్యున్నత పురస్కారమైన సితార్-ఏ ఇంతియాజ్ అనే పౌర పురస్కారాన్ని ప్రదానం చేసింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే 93 శౌర్య పురస్కారాలు. సాయుధ దళాల్లో పనిచేస్తున్న 93 మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా శౌర్య పురస్కారాలు ప్రకటించడం జరిగింది. అందులో 2కి కీర్తి చక్ర, 14 మందికి శౌర్య చక్ర అవార్డులు వచ్చాయి. దేశంలో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్రను మేజర్ మంజిత్ అనంతరం నాయక్ దిల్వార్కు అందజేయనున్నారు. 1 మేజర్ మంజిత్, 2 నాయక్ దిల్వార్ ఖాన్. ఈ ఇద్దరికి దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన శౌర్య పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 26 జనవరి 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో. అలాగే నెక్స్ట్ వీడియోలో పద్మ పురస్కారాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.